హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బీఎస్సీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో చూడబోతున్నాం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. సో ఓకేనా, 7th వన్ చూద్దాం. సాల్వ్ d² + a² ఇంటూ y = secant ax. ఓకేనా? సో మనకి ఇది ఇచ్చిండే క్వశ్చన్. ఓకేనా? సో ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిండేది రాద్దాం. d² + a² ఇంటూ y = secant ax అని ఉంది. ఓకేనా? సో ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? f(d) ఇంటూ y = q(x) అనే ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ మనకి f(d) అంటే d² + a² అవుతుంది, y అంటే y. ఓకేనా? సో q(x) అంటే secant ax అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో మనము దీనికి ఇప్పుడు మనము జనరల్ సొల్యూషన్ ఎలా కనుక్కుంటాము? సో y = cf + pi. ఓకేనా? సో ముందు ప్రాబ్లమ్స్ అని మీరు ఎలా చూసారు? f(d) ఇంటూ y = 0. ఓకేనా? సో మనకి ఇక్కడ చూసినట్టయితే RHSలో చూసుకుంటే 0 అయింది కాబట్టి మనకి pi కూడా 0 అయిపోతుంది అన్నట్టు. సో కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే f(d) ఇంటూ y = q(x) అనే ఫామ్లో ఉంటాయి కాబట్టి మనకి pi కూడా ఏమైపోతుందంటే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఎలా కనుక్కోవడం ఏంటి అనేది నేను ప్రాబ్లమ్స్లో చెప్పేస్తాను మీకు అంతా. ఓకేనా? సో మనకి జనరల్ సొల్యూషన్ y = cf + pi అవుతుంది అన్నట్టు ఇక్కడ నుంచి. ఓకేనా? సో మనకి CF కనుక్కోవాలంటే ముందు యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆ తర్వాత మీరు రూట్స్ కనుక్కున్న తర్వాత దానికి మీరు CF కనుక్కోవాలి. అంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3 చెప్పాను కదా. సో దాన్ని అప్లై చేసి CF కనుక్కోవాలి. సో అదేవిధంగా P అని ఎలా కనుక్కోవాలో నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందుగా మనకు CF కావాలి కాబట్టి దీనికి కాబట్టి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f(m) = 0 అవుతుంది, మీకు తెలుసు. అప్పుడు ఏమవుతుంది? m² + a² = 0 అవుతుంది. ఓకేనా? సో మనకి m వాల్యూ కావాలి కాబట్టి ప్లస్ a²ని నేను RHSలో పంపిస్తే -a² అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? m² = -a² అవుతుంది. సో మనకి స్క్వేర్ కూడా మనకి m వాల్యూ మాత్రమే రూట్స్ కావాలి కాబట్టి స్క్వేర్ను కూడా నేను RHSలో పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది? +r - అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో చూద్దాం. m = +r - అవుతుంది. ఓకేనా? సో +r - మనకు తెలుసు కదా, -1ని ఎలా రాసుకోవచ్చు? i² రాసుకోవచ్చు, ఇమాజినరీ యూనిట్. ఓకేనా? సో కాబట్టి i² రాస్తాను, a²ని అలాగే పెడతాను. ఓకేనా? సో రూట్ సపరేట్ అప్లై చేసినట్టయితే i²కి సపరేట్, అలాగే √a²కి ఇలా సపరేట్ చేసినట్టయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? +r - i అవుతుంది. సో m = 0 +r - a అవుతుంది. ఓకేనా? ద రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే మనకి ఇప్పుడు ఎలాగొచ్చిన రూట్స్ అని i ఉంది కాబట్టి మనకి రూట్స్ ఆర్ ఇమాజినరీ. సో ఈ ఫామ్లో ఉన్నట్టు m = α + β iలో ఉన్నట్టు అన్నట్టు. మనకి అప్పుడు CF కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? e⁻⁴x × c1 cos βx + c2 sin βx. ఓకేనా? సో ఇక్కడ ఆల్ఫా అంటే 0, బీటా అంటే a. ఓకేనా? సో చూద్దాం. CF = అప్పుడు ఏమవుతుంది? y(c) అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఏం లేదు. ఇక్కడ మనకి చూసినట్టయితే మన జనరల్ సొల్యూషన్ ఎలాగా కనుక్కుంటాం? y = cf + pi కదా. ఓకేనా? సో ఇక్కడ మనకి వైలో ఉంది కాబట్టి మనకి LHS చూసుకుంటే, సో దీన్ని కూడా మనం CFని వైని pi కూడా వైలోనే రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం అంటే y = yc + y(p)గా ఇలా రాస్తామన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా రాసుకుంటారు. మీకు ఇది ఎలాగంటే కొన్ని మెటీరియల్స్లో చూసినట్టయితే మీకు y(p) ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అంతా కరెక్టే. మీరు లేకుంటే CF అన్నా పెట్టచ్చు, లేకుంటే y(p) బదులు pi అన్నా పెట్టచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? సో కాబట్టి CF = y(c) అప్పుడు ఏమవుతుంది? ఓకేనా? సో మీకు ఈ ఆల్ఫా వాల్యూ చూసుకుంటే 0, బీటా వాల్యూ అంటే a. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి. అప్పుడు ఏముంది? e⁻⁴x × c1 cos ax. ఇక్కడ బీటా అంటే a కాబట్టి ax ప్లస్ c2 sin ax అవుతుంది అన్నట్టు. ఓకేనా? మనకు తెలుసు కదా ఈ పవర్ అలాగంటే. సో 0 × x 0నే. సో e⁻0 అంటే వాల్యూ ఎంత? 1. మనకు తెలుసు కదా a⁻0 = 1 అని. సో అలాగన్నట్టు. ఓకేనా? సో yc = c1 cos ax + c2 sin ax అవుతుంది అన్నట్టు. సో మీకు RHS చూసుకుంటే ≠ 0. దెన్ pi ఏమవుతుంది? ఓకేనా? సో ఇక్కడ మీకు RHS ఉంది కదా క్వశ్చన్లో చూసినట్టయితే RHS ≠ 0, secant ax అని ఏదో ఉంది కదా. సో కాబట్టి మీకు RHS ≠ 0లో ఉంది. సో అప్పుడు మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఇది ఫార్ములా టైప్ అన్నట్టు. ఓకేనా? సో మీకు అన్ని దానికి సేమ్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది అన్నట్టు. ఓకేనా? సో ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకొని పెట్టుకోండి. సో pi = 1/f(d) × q(x). ఓకేనా? సో ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు నేను ఒక్కొక్క టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. pi = 1/f(d). సో f(d) అంటే ఇక్కడ ఉంది చూడండి. సో మనకి ఈ ఫార్ములా ఉంటుంది కదా, f(d) × y = q(x) అని. ఇక్కడ f(d) అంటే ఏదైతే ఉంటుందో ఇక్కడ d² + a² ఉంది కదా. సో అది మనకి f(d) అవుతుంది అన్నట్టు. q(x) అంటే మనకి ఇది RHSలో ఏముంది? secant ax ఉంది. సో secant ax అనేది మనకి RHSలో ఏముంటే అది మనకి q(x) అవుతుంది అన్నట్టు. అంతే కదా. ఓకేనా? సో ఆ విధంగా
ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది పి ఈజ్ ఈక్వల్స్ టు వై సఫిక్స్ పి. చూడండి ఇక్కడ చూడండి వై సఫిక్స్ పిగా రాశారు. సో ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో క్యూ ఆఫ్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో దీన్ని ఎలా చేస్తారంటే వై సఫిక్స్ పి ఈజ్ ఈక్వల్స్ టు 1 డి స్క్వేర్ అలాగే పెడతాను. సో ఇక్కడ నేను ప్లస్ ఏ స్క్వేర్ని ఎలా రాస్తానంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ రాస్తాను. మరి ఇది చేసినా మనకి ఇదే వస్తుంది చూడండి. ఓకేనా. సో 1 డి స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సీకెంట్ ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో మరి ఇప్పుడు ఇది చేయండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఏ స్క్వేర్ అలాగ వస్తుంది. సో మనకి ఇది చేసినా కూడా ఇదే వస్తుంది అన్నట్టు. ఓకేనా. మనకి ఇది చేసినా కూడా ఇదే వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా నేను ఇలా చేస్తాను అన్నట్టు. నెక్స్ట్ మీకు -1 బదులుగా మనకు తెలుసు కదా -1 బదులుగా ఐ స్క్వేర్ రాయొచ్చు. సో కాబట్టి నేను -1 బదులుగా ఏం రాస్తాను, ఐ స్క్వేర్ రాస్తాను. ఓకేనా. సో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో వై సఫిక్స్ పి ఈజ్ ఈక్వల్స్ టు 1 డి స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఏ స్క్వేర్ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే -1 బదులుగా ఐ స్క్వేర్ రాశాను. సో మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఫర్దర్గా ఇంకా ఎలా చేయొచ్చు అంటే 1 డి స్క్వేర్ ఉంది కదా. సో మైనస్ సో ఇక్కడ ఐ స్క్వేర్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి మీరు ఏం రాస్తారంటే ఐఏ హోల్ స్క్వేర్గా రాసేసేయండి. ఓకేనా. ఇంటూ సీకెంట్ ఎక్స్ అలాగే ఉంటుంది. సో ఈ విధంగా చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఫార్ములా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఎలాగైనా చెప్పండి. ఓకేనా. సో ఇక్కడ నాకు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలో చేస్తున్నాను చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి డి, సో బి వాల్యూ వచ్చేసి అదేవిధంగా ఐఏ. ఓకేనా. సో మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సీకెంట్ ఎక్స్ అలాగే వస్తుంది చూడండి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది వై సఫిక్స్ పి ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏ మైనస్ బి అంటే డి మైనస్ ఐఏ అవుతుంది. ఓకేనా. ఇంటూ ఏ ప్లస్ బి అంటే డి ప్లస్ ఐఏ అవుతుంది. ఓకేనా. సో ఇంటూ సీకెంట్ ఎక్స్. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఎంత ఉంది కదా. సో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూడండి 1 డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ అని ఉంది కదా. సో దీన్ని ఒకటి నేను పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తాను అన్నట్టు. ఓకేనా. పార్షియల్ ఫ్రాక్షన్. సో ఇది మనకి పార్షియల్ ఫ్రాక్షన్లో చేయాలన్నట్టు. ఓకేనా. సో చూద్దాం. సో ఎలా చేయాలంటే 1 డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ ఉంది కదా. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఏ అనుకోండి. సో ఏ బై ఇది ఏది ఉంటే అది డి మైనస్ ఐఏ ఉంది కాబట్టి డి మైనస్ ఐఏ ప్లస్ నెక్స్ట్ మళ్ళీ బి బై ఇక్కడ ఏది ఉంటే అది సెకండ్ టర్మ్ డి ప్లస్ ఐఏ. ఓకేనా. సో ఈ విధంగా చేయాలన్నట్టు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు ఎల్సిఎం తీయండి. ఓకేనా. సో డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ అవుతుంది అప్పుడు ఎల్సిఎం తీస్తే. ఇక్కడ చూడండి డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ ఎల్సిఎం తీసినట్టు. సో అప్పుడు ఏముంటుంది ఇక్కడ మనకి డి మైనస్ ఐఏ ఉందా. సో డి మైనస్ ఐఏ ఇక్కడ ఉంది. సో మనకి ఏం లేదు ఎల్సిఎం తీసిండే దాంట్లో డి ప్లస్ ఐఏ లేదు. సో కాబట్టి పైన మనకి ఏ పవర్లో మనకి న్యూమరేటర్లో ఇంటూ అవుతుంది అన్నట్టు. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది ఏ ఇంటూ డి ప్లస్ ఐఏ అవుతుంది. ఓకేనా. సో ప్లస్ బి ఇక్కడ కూడా చూసినట్టు డినామినేటర్ డి ప్లస్ ఐఏ. సో మన డి ప్లస్ ఐఏ ఆల్రెడీ ఉంది, మనకి ఏం లేదు డి మైనస్ ఐఏ లేదు ఎల్సిఎం తీసిండే దాంట్లో. సో కాబట్టి మనకి ఎల్సిఎం తీసిండే దాంట్లో డి మైనస్ ఐఏ లేదు కాబట్టి అది మనకి పైన ఇంటూ అవుతుంది అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది బి ఇంటూ డి మైనస్ ఐఏ అవుతుంది. సో ఈ విధంగా రాసుకోవాలన్నట్టు. సో మీరు బోత్ ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను డినామినేటర్లో కంపేర్ చేసి చూసినట్టయితే డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ ఇక్కడ కూడా అంతే డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ క్యాన్సిల్ అయిపోతాయి అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డి ప్లస్ ఐఏ ప్లస్ బి ఇంటూ డి మైనస్ ఐఏ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏతో ఇంటూ చేసేయండి, ఇక్కడ కూడా బితో ఇంటూ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏడి ప్లస్ ఏఐఏ అవుతుంది. ఓకేనా. ప్లస్ బిడి మైనస్ బిఐఏ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి డి ఉంది కాబట్టి సో డి కామన్ తీసేయండి ఈ రెండు దానిలలో. ఓకేనా. సో ఈ రెండు దానిలో ఏం కామన్ తీస్తే డి కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది అలాగే ఉంటుంది 1 ఈజ్ ఈక్వల్స్ టు డి కామన్ తీస్తే ఏ ప్లస్ బి అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో అదేవిధంగా ప్లస్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఐఏ. సో ఐఏ. ఓకేనా. సో ఈ రెండు దానిలో ఐఏని మీరు కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది ఐఏ కామన్ తీస్తే ఏ మైనస్ బి అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా రాసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి కంపేరింగ్ డి టర్మ్స్ కొయిషన్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి డి కొయిషన్స్ని మనము బోత్ ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను కంపేర్ చేసి చూసి రాసేయాలన్నట్టు. ఓకేనా. కొయిషన్స్ మాత్రమే. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డి ఉంది, డి కొయిషన్స్ ముందర ఏముంది ఏ ప్లస్ బి అని ఉందా. సో కాబట్టి ఏ ప్లస్ బి. ఇక్కడ మీరు ఎల్హెచ్ఎస్లో చూసుకున్నట్టయితే మనకి డి టర్మే లేదు. సో కాబట్టి 0 ఇంటూ డి ఉన్నట్టు లెక్క. సో కాబట్టి మనకి 0 అయినట్టు. సో 0. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది డి ముందర ఉందో అది ఏ ప్లస్ బి. సో ఈ విధంగా రాసుకోవాలంటే సో మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఓకేనా. సో మీరు దీన్ని వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకోండి. మనం ఎందుకంటే మనం ఏబి వాల్యూస్ని కనుక్కోయిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టు. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిండే దాన్ని మరి ఇక్కడ వై సఫిక్స్ పిలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు.
ఓకేనా. సో చూద్దాం. సో అదేవిధంగా కంపేరింగ్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనము కాన్స్టెంట్స్ని కంపేర్ చేయాలన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీకు కాన్స్టెంట్స్ చూసినట్టయితే LHSలో 1 ఉంది. సో కాబట్టి 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా. సో ఇక్కడ మీకు RHSలో చూసినట్టయితే A - B ఇంటూ IA అని ఉంది. సో కాబట్టి A - B ఇంటూ IA అవుతుంది. సో ఇక్కడ నేను కోఎఫిషియంట్స్ కాదు కాన్స్టెంట్స్నే కంపేర్ చేస్తున్నాను. ఓకేనా. సో అది గమనించండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే A - B వాల్యూ కావాలంటే ఇక్కడ IA ఇంటూలో ఉంది కాబట్టి LHSలోకి వెళ్తే ఏమవుతుంది 1/గా డివైడెడ్ బై అవుతుంది ఇంటూలో ఉంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది A - B = 1/IA అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. ఓకేనా. సో మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 సాల్వ్ చేస్తే A, B వాల్యూస్ వస్తాయి అన్నట్టు. సో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో ఇక్కడ చూడండి సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని సాల్వ్ చేయబోతున్నాం. సో ఓకేనా. సో A + B = 0, అలాగే A - B = ఎంత వచ్చింది 1/IA వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే యాడింగ్ చేయండి. A + A 2A అవుతుంది. సో +A - B క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. = 0 + 1/IA 1/IAనే అవుతుంది. ఓకేనా. సో మనకి ఏ వాల్యూ కావాలంటే 2ని మీరు RHSలో పంపినప్పుడు ఏమవుతుంది ఇంటూలో ఉంది కాబట్టి డినామినేటర్లో అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది A = 1/2IA అవుతుంది. ఓకేనా. సో మీరు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ, ఓకేనా, అంటే దీనిలో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి B వాల్యూ వస్తుంది అన్నట్టు. సో చూద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 A + B = 0 మనకి B వాల్యూ కావాలంటే మనకి RHSలో పోతే ఏమవుతుంది A - A అవుతుంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది B = -A. సో B = -A వాల్యూ ఎంత వచ్చింది 1/2IAనా. సో 1/2IA. సో ఈ విధంగా అన్నట్టు. ఓకేనా. సో B వాల్యూ అదేవిధంగా A వాల్యూ. ఓకేనా. సో ఇవి రెండు తీసుకెళ్ళి మనకి ఈక్వేషన్ నెంబర్ స్టార్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టు. ఓకేనా. సో ఈక్వేషన్ నెంబర్ స్టార్ అంటే మనకి వెనకాల ఉంది కదా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 1/D - IA ఇంటూ D + IA అవుతుంది. ఓకేనా. సో A వాల్యూ ఎంత వచ్చింది 1/2IA బై D - IA ప్లస్ B వాల్యూ ఎంత వచ్చింది -1/2IA బై D + IA అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకి 1/2IA ఉంది కదా. సో దీన్ని మీరు కామన్ తీసేయండి. ఓకేనా. సో 1/2IA కామన్ తీస్తే 1/D - IA ఉంటుంది. ఓకేనా. ఈ మైనస్ ఇక్కడ పెట్టాను చూడండి -1/D + IA ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా. సో అప్పుడు y(p) ఏమవుతుంది అంటే మనకి ఈ వాల్యూ చేసింటాం కదా పార్షియల్ ఫ్రాక్షన్. సో దీన్ని తీసుకెళ్ళి మనకి y(p)లో ఉంది కదా. సో మనము ఇక్కడ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసాము. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టు ఈ ఆన్సర్. అప్పుడు ఏమవుతుంది y(p) = 1/2IA. ఓకేనా. సో నేను ఇంప్లైస్ పెట్టుకుంటూ వచ్చాను చూడండి. ఓకేనా. సో దాంట్లో సో y(p) = 1/2IA. ఓకేనా. ఇంటూ 1/D - IA మైనస్ 1/D + IA ఇంటూ secant AX అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు సాల్వ్ చేసినట్టయితే సో secant AXని నేను లోపల పంపించుకుంటాను. అప్పుడు ఏమవుతుంది దీనికి ఒకసారి ఇంటూ అవుతుంది, దీనికి ఒకసారి ఇంటూ అవుతుంది. అప్పుడు చూద్దాం. సో 1/2IAని అలాగే పెడతాను. ఓకేనా. సో ఇంటూ 1/D - IA ఇంటూ secant AX అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి -1/D + IA ఇంటూ secant AX అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో దీని వాల్యూ సపరేట్ చేస్తాను, సో దీని వాల్యూ సపరేట్ చేస్తాను. ఓకేనా. సో చూద్దాం నెక్స్ట్ దాంట్లో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం 1/D - IA ఇంటూ secant AX. ఓకేనా. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో మనకు తెలుసు కదా ఫార్ములా వీ నో దట్ ఫార్ములా ఏంటి 1/D - α ఇంటూ R అంటే e⁴ ఇంటూ ఇంటిగ్రల్ R ఇంటూ e⁻−αx ఇంటూ dx. ఓకేనా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి నేను చేస్తాను చూడండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ వచ్చేసి IA అవుతుంది. ఓకేనా. R వాల్యూ వచ్చేసి secant AX అవుతుంది. ఓకేనా. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది ఓకేనా. సో ఆల్ఫా ఇంటూ ఎక్స్ అంటే IAX. ఓకేనా. సో IAX అవుతుంది. ఇంటిగ్రల్ R అంటే secant AX ఇంటూ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్. సో ఆల్ఫా అంటే ఏంటి IA, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ dx. ఓకేనా. సో ఈ విధంగా. సో మనకు తెలుసు కదా ఏంటి e⁻IAX ఇంటూ ఇంటిగ్రల్ secant AXని ఎలా రాయొచ్చు 1/cos AXగా రాయొచ్చు. అలాగే మీకు ముందు ఫార్ములాస్ చెప్పాను చూడండి e⁻−IAXకి ఎలాగంటే నేను ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పవర్లో మనకి ఇక్కడ మైనస్ వస్తుంది అన్నట్టు. సో ఫార్ములా వచ్చేసి cos AX - I sin AX. ఓకేనా. సో మైనస్ వస్తుంది ఇక్కడ పవర్లో ఏది ఉంటే అది మైనస్ ఇలా వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది అన్నట్టు అంతే. ఓకేనా. సో ఇంటూ dx అలాగే. సో ఇప్పుడు మీరు ఇంటూ చేసేయండి దీనికి. అప్పుడు ఏమవుతుంది e⁻IAX ఇంటూ ఇంటిగ్రల్ cos AX/cos AX మైనస్ ఉంది కాబట్టి మైనస్ I అలాగే పెడతాం sin AX/cos AX అవుతుంది ఇంటూ dx. ఓకేనా. సో cos AX క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది e⁻IAX ఇంటూ ఇంటిగ్రల్ 1 -
ఐ. సో సైన్ ఏఎక్స్ బై కాజ్ ఏఎక్స్ అంటే tan ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో నేను ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేస్తాను. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ అలాగే పెడతాను. సో ఐ కూడా బయట రాయిస్తాను. సో ఇంటిగ్రల్ tan ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఫార్ములా ఉంది. ఏంటి ఇంటిగ్రల్ tan ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. లాగ్ మాడ్ సీకెంట్ ఏఎక్స్ అని ఒకటి ఉంది. సో అలాగే లాగ్ మాడ్ కాజ్ మైనస్ లాగ్ కాజ్ ఏఎక్స్ అని మనకి ఫార్ములా ఉంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కాన్స్టాంట్ ఏ మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టాంట్ ఏది ఉన్నా సరే మనకి డివైడెడ్ బై అవుతుంది అన్నట్టు. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది చూద్దాం నెక్స్ట్ స్టెప్. ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ సో ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ చేస్తే ఎక్స్ అవుతుంది మైనస్ ఐ బయటకి అలాగే రాస్తాను. సో ఇంటూ ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంటిగ్రల్ tan ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ చేస్తే మైనస్ లాగ్ కాజ్ ఏఎక్స్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి కాన్స్టాంట్ ఏ ఉంది కాబట్టి మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి అది మనకి డివైడెడ్ బై అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో బై ఏ. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే అప్పుడు ఏమవుతుంది మైనస్తో ఇంటూ చేస్తే అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ ఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐఏ బై ఏ లాగ్ కాజ్ ఏఎక్స్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది మనకి దీనికి వాల్యూ. ఓకేనా. సో 1/d మైనస్ ఐఏ ఇంటూ సీకెంట్ ఏఎక్స్కి వాల్యూ ఇది. సో అలాగే నౌ అగైన్ ఏం చేయాలి మరి 1/d ప్లస్ ఐఏ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ ఉంది కదా. సో సేమ్ ఇప్పుడు మనం 5 స్టెప్స్ ఎలా చేసామో దీనికి కూడా అలాగే చేయాలన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ప్లస్ ఉంది కాబట్టి మనకు ఫార్ములాలో చూసుకున్నట్టయితే ఇక్కడ 1/d మైనస్ ఆల్ఫా ఇంటూ ఆర్ ఫార్ములా ఉంది కదా. ఇక్కడ మైనస్ ఉంది ఫార్ములాలో చూసుకుంటే, ఇక్కడ చూస్తే ప్లస్ ఉంది. సో కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ రాయాలన్నట్టు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది 1/d మైనస్ ఆఫ్ మైనస్ ఐఏ అవుతుంది ఇంటూ సీకెంట్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమవుతుంది సో ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ ఏఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని చూద్దాం. ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ అలాగే ఉంటుంది అన్నట్టు. సో మీకు చాలా మంది డౌట్ ఉండొచ్చు, ఎందుకని మనం ఈ పవర్ ఐఏఎక్స్ని ఇంటూ ఈ పవర్ ఐఎక్స్ని క్యాన్సిల్ ఎందుకు చేయకూడదు, నేను కూడా దీన్ని బయటకి రాస్తాను క్యాన్సిల్ చేసి, అలా చేయకూడదు. ఎందుకంటే మనకి ఇంటిగ్రల్ లోపలింది కాబట్టి ముందు అప్లై చేసిన తర్వాతే బయట పెట్టాలన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి అప్లై చేసేకి వస్తుంది కాబట్టి ముందు మనం చేయాలి. ఓకేనా. సో ఆ విధంగా సో సీకెంట్ ఏఎక్స్ని 1 కాజ్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా. ఇంటూ సో ఈ పవర్ ఐఏఎక్స్ ఫార్ములా తెలుసు మనకి ఏంటి కాజ్ ఏఎక్స్, ఇక్కడ మనకి ప్లస్లో ఉంది కాబట్టి సో ప్లస్ వస్తుంది, ఐ సైన్ ఏఎక్స్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఇప్పుడు 1 కాజ్ ఏఎక్స్ని సో ఇంటూ చేస్తాం, అప్పుడు ఏమవుతుందో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాజ్ ఏఎక్స్ బై కాజ్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్ బై కాజ్ ఏఎక్స్ అవుతుంది ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో కాజ్ ఏఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి తెలిసి సైన్ ఏఎక్స్ బై కాజ్ ఏఎక్స్ అంటే tan ఏఎక్స్. ఓకేనా. సో చూద్దాం. ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1 ప్లస్ ఐ tan ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఇంటిగ్రల్ అప్లై చేద్దాం, అప్పుడు ఏమైపోతుంది ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఐ ఇంటిగ్రల్ tan ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్స్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ సో ఎక్స్ మనకు తెలుసు కదా ఇంటిగ్రల్ 1 ఇంటూ ఎక్స్ చేస్తే ఎక్స్ ప్లస్ ఐ అలాగే రాస్తాను. సేమ్ ఫార్ములా వెనకాల ఉండే ఫార్ములాని అప్లై చేసింది చూడండి, మైనస్ లాగా కాస్ ఏఎక్స్ బై ఏ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంటూ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఐ బై ఏ లాగ్ కాజ్ ఏఎక్స్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో అవి రెండు మనకి వాల్యూస్ ఉన్నాయి కదా, సో కంబైన్ చేసి రాసేయండి. ఓకేనా. సో ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, సో 1/d మైనస్ ఐఏ సీకెంట్ ఏఎక్స్. సో ఇక్కడ కూడా అంతే 1/d ప్లస్ ఐ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ వాల్యూస్ వచ్చాయి కదా, సో అవి మనకి సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది వై సఫిక్స్ పీ ఈజ్ ఈక్వల్స్. సో నేను అందుకని మీకు ఇంప్లైస్ పెట్టాను చూడండి, మీరు ఇంప్లైస్ చూసుకుంటూ రావాలన్నట్టు. ఓకేనా. సో నేను ఇక ఏ దానికి పెట్టలేదు. ఇంప్లైస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నేను ఆ స్టెప్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చింటాను చూడండి. ఓకేనా. సో వై సఫిక్స్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఐఏ అలాగే ఉంటుంది. సో మనకి చేసిన దానికి ఏమవుతుంది 1/d మైనస్ ఐఏ ఇంటూ సీకెంట్ ఏఎక్స్ చేస్తే ఏమవుతుంది ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ బై ఏ లాగ్ కాస్ ఏఎక్స్ వచ్చింది. ఓకేనా. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ అలాగే పెట్టాను. సో ఇప్పుడు ప్లస్ చేసింటే ఎంత వచ్చింది ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఐ బై ఏ లాగ్ కాస్ ఏఎక్స్. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు మనం చూడండి, సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే 1/2 ఐఏనితో నేను ఇంటూ చేసేసాను. ఓకేనా. సో అప్పుడు ఏమైపోయింది నాకు ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ బై ఏ లాగ్ కాజ్ ఏఎక్స్ అలాగే ఉంది, ఇదంతా అలాగే ఉంది.
సో మనం దీని మటుకు ఇంటూ చేసాం కాబట్టి డివైడెడ్ బై 2i అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ అలాగే పెట్టాను. సో ఈ పవర్ మైనస్ iax ఇంటూ ఎక్స్ మైనస్ ఐ బై ఏ లాగ్ కాస్ ఏఎక్స్ బై సో సేమ్ ఇంటూ చేసిండే దాన్ని సో బై డివైడెడ్ బై 2i అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు మరింత జాగ్రత్తగా సో మీరు ఎక్కడైనా చూసినట్టయితే ఇక్కడ వరకే స్టాప్ చేసి ఉంటారు. సో ఇక్కడ వరకు చేయకూడదు, ఫర్దర్గా ఇలా చేయాలన్నట్టు. ఓకేనా. సో ఇలా చేస్తేనే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నట్టు. ఓకేనా. సో చాలామంది ఇక్కడికే స్టాప్ చేసి ఉంటారు. సో అలా చేయకూడదు. సో చూద్దాం. సో y సఫిక్స్ p ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ మీరు చూస్తే నేను ఈ పవర్ iaxని కూడా ఇంటూ చేశాను. అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ iax బై 2ia అంటే స్ప్లిట్ చేశాను ఒకేసారి, స్ప్లిట్ ఇంటూ చేసేసి ఒకేసారి స్ప్లిట్ చేశాను అన్నట్టు. ఓకేనా. సో ఈ పవర్ iax ఇంటూ ఎక్స్ బై 2ia అవుతుంది. ఓకేనా. ప్లస్ ఈ పవర్ iax ఇంటూ ఐ బై ఏ ఇంటూ లాగ్ కాస్ ఏఎక్స్ బై 2ia అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ అంటే నేను మైనస్తో ఇంటూ చేసేసి ఒకేసారి స్ప్లిట్ చేస్తాను అన్నట్టు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది మైనస్ ఈ పవర్ iax ఓకేనా ఇంటూ ఎక్స్ ఓకేనా బై 2ia. ఓకేనా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ iax ఇంటూ ఐ బై లాగ్ కాస్ ఏఎక్స్ ఓకేనా. సో బై 2ia. ఓకేనా. అలాగే పెడతాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది చూడండి. సో ఈ పవర్ iax ఇంటూ ఎక్స్ బై 2ia ఉంది. ఓకేనా. సో మైనస్ ఈ పవర్ మైనస్ iax ఇంటూ ఎక్స్ బై 2ia ఉంది. సో ఈ రెండు దానిలో మీరు కంపేర్ చేసి చూసినట్టయితే మనకి ఏం కామన్ తీయచ్చు చూడండి. సో ఈ పవర్ నేను ఎలా చేశానంటే సో ఈ రెండు దానిలోకి ఎల్సిఎం తీసి చేశానంట, ఎందుకంటే మనకి ఫార్ములా ఉంటుంది యాక్చువల్గా. ఓకేనా. సో చూద్దాం. సో అప్పుడు ఏమవుతుంది y సఫిక్స్ p ఈక్వల్స్ టు ఈ పవర్ iax ఇంటూ ఎక్స్ ఓకేనా. సో మైనస్ ఈ పవర్ మైనస్ iax ఇంటూ ఎక్స్ బై 2ia అవుతుంది. ఓకేనా. సో ఈ రెండు ఇలా జోడిగా రాసుకోవడానికి ఇలా చేశానంట. మరి నెక్స్ట్ ఈ రెండు ఇలా జోడిగా రాస్తాను అన్నట్టు. ఓకేనా. సో చూద్దాం. అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ iax ఇంటూ ఐ బై ఏ లాగ్ కాస్ ఏఎక్స్ బై 2ia. ఓకేనా. సో ప్లస్ ఇది నెక్స్ట్ ఈ పవర్ మైనస్ iax ఇంటూ ఐ బై ఏ లాగ్ కాస్ ఏఎక్స్ బై 2ia. ఓకేనా. సో ఈ రెండు దానికి ఎల్సిఎం నెక్స్ట్ స్టెప్లో తీస్తాను. ఓకేనా. సో కంగారు వద్దు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో తీస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ని కామన్ తీయచ్చు. సో ఎక్స్ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది yp ఈక్వల్స్ టు ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ iax మైనస్ ఈ పవర్ మైనస్ iax అవుతుంది బై 2ia అలాగే ఉంటుంది. ఓకేనా. సో ప్లస్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఏ అనే దాన్ని కిందికి పంపించాను. ఓకేనా. సో ఇక్కడ డివైడెడ్ బైలో మనకి ia ఉంది కదా. సో ఇక్కడ మనకి ఇలా కిందికి వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది కూడా అంతే సేమ్ అలా కిందికి వస్తే అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ iax ఇంటూ ఐ బై లాగ్ కాస్ ఏఎక్స్ బై 2i ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. ప్లస్ ఈ పవర్ మైనస్ iax ఇంటూ ఐ లాగ్ కాస్ ఏఎక్స్ బై సో ఇది కూడా అంతే కిందికి వస్తే 2i ఏ స్క్వేర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఐ క్యాన్సిల్. సో ఇక్కడ కూడా ఐ క్యాన్సిల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం 2a స్క్వేర్ని ఎల్సిఎం తీసి రాద్దాం. ఓకేనా. సో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఈ పవర్ iax మైనస్ ఈ పవర్ మైనస్ iax ఉంది కదా. సో మనకి ఇది ఒక ఫార్ములా ఉందన్నట్టు. ఏదంటే ఈ పవర్ iax మైనస్ ఈ పవర్ మైనస్ iax బై 2i. ఓకేనా. సో ఇది మనకి ఫార్ములా ఉందన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఓకేనా. సో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో క్లియర్గా చూద్దాం. సో y సఫిక్స్ p ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 2ia కామన్ తీసాను. అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ iax మైనస్ ఈ పవర్ మైనస్ iax అవుతుంది. ప్లస్ సో లాగ్ కాస్ ఏఎక్స్ బై 2a స్క్వేర్ని ఒకేసారి అంటే కామన్ తీసాను అన్నట్టు. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ iax ప్లస్ ఈ పవర్ మైనస్ iax అవుతుంది. ఓకేనా. సో మనకి యాక్చువల్గా ఫార్ములాస్ ఏవేవి ఉన్నాయంటే ఈ పవర్ iax ప్లస్ ఈ పవర్ మైనస్ iax బై 2 అంటే ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏఎక్స్. ఓకేనా. సో ఇది ఒక ఫార్ములా ఉంది, మీరు నేర్చుకోవాల్సిండేదే. ఓకేనా. సో అలాగే ఈ పవర్ iax మైనస్ ఈ పవర్ మైనస్ iax బై 2i ఉంటే ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డివైడెడ్ బైలో 2i ఉంది కాబట్టి మనకి ఇక్కడ విత్ సైన్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి కాస్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఈ ఫార్ములాస్ మర్చిపోకూడదు, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటారు. సో దీని గురించి క్లారిటీ కావాలంటే నేను తర్వాత చేస్తాను వీడియో. ఓకేనా. సో మ్యాథమెటికల్ ప్రూఫ్స్లో చూద్దాము. సో ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా. సో y సఫిక్స్ p ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 2ia.
ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మనకు ఫార్ములా ప్రకారం చూసుకున్నట్టయితే ఈ పవర్ ఐఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐఎక్స్ అని ఉంది కదా. సో బై టూ ఐ ఉండాలి. సో కాబట్టి 2iని నేను ఇలా రాస్తాను అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, వై సఫిక్స్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఏ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ బై 2i సపరేట్ రాస్తాను. ఓకేనా. ప్లస్ లాగ్ కాజ్ ఏఎక్స్. సో కాబట్టి లాగ్ కాజ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ అలాగే పెడతాను. 2 ఒకటే లోపల పంపించాను, ఎందుకంటే మనకి ఈ ఫార్ములా ఈ పవర్ ఐఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఎక్స్ బై 2 అంటే కాజ్ ఏఎక్స్. ఓకేనా. సో ఈ ఫార్ములా అన్నట్టు. సో ఈ పవర్ ఐఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఎక్స్ బై 2. ఓకేనా. సో ఈ విధంగా వచ్చేటట్టుగా రాస్తాను. అప్పుడు మనం దీని బదులుగా ఏం రాయొచ్చు, కాజ్ ఏఎక్స్ రాయొచ్చు. సో అది దీని బదులుగా ఏది రాయొచ్చు, ఓకేనా, సైన్ ఏఎక్స్ రాయొచ్చు. ఓకేనా. సో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. అప్పుడు ఏమవుతుంది, వై సఫిక్స్ పీ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఏ ఇదంతా రాస్తే సైన్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా. ప్లస్ లాగ్ కాజ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది. సో దీని బదులుగా కాజ్ ఏఎక్స్ రాస్తాను. ఓకేనా. సో ఇది మనకి వై సఫిక్స్ పి అంటే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే. ఓకేనా. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, జనరల్ సొల్యూషన్ ఇస్ వై ఈజ్ ఈక్వల్స్ టు సిఎఫ్ ప్లస్ పి అవుతుంది. మనకి ఎలా అనుకున్నాము, వై సఫిక్స్ పి ఈక్వల్స్ టు వై సఫిక్స్ సి ప్లస్ వై సఫిక్స్ పి. ఇది మనకి మెటీరియల్స్ పరంగా అయితే. ఓకేనా. సో ఎలాగన్నా అనుకోండి అంతా ఒకటే. ఓకేనా. సో వై ఈజ్ ఈక్వల్స్ టు సిఎఫ్ ఎంత వచ్చిందో అంత రాయండి. C1 కాజ్ ఏఎక్స్ ప్లస్ C2 సైన్ ఏఎక్స్ వచ్చింది ప్లస్ వైపీ. ఓకేనా. వై సఫిక్స్ పి అంటే ఇది మన పర్టికులర్ ఇంటిగ్రల్. సో అది రాసేయండి. ఎక్స్ బై ఏ సైన్ ఏఎక్స్ ప్లస్ లాగ్ కాజ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ కాజ్ ఏఎక్స్. ఓకేనా. సో ఇంతటితో మనకి ప్రాబ్లం ఫినిష్. ఓకేనా. సో ఇలా చేయాలన్నట్టు. ఇక్కడ మీరు కాజ్ ఏఎక్స్ని రెండింటిని ఇంటూ చేయకూడదు, ఎందుకంటే ఇది మనకి లాగ్ కాజ్ ఏఎక్స్, ఇది మనకి లాగ్ సంబంధించిండేది. ఓకేనా. సో అలా ఎప్పుడు ఇంటూ చేయకండి. సో ఫ్రెండ్స్ అదేవిధంగా 8th వన్ చూద్దాం. సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఏఎక్స్. ఓకేనా. సో ఇది మనకు కూడా ఇంతకుముందు ప్రాబ్లం చేసినట్టే అన్నట్టు. సో అందుకని నేను ఈ వీడియోలో రెండు కంబైన్ చేసి ఒకేసారి చెప్పేస్తున్నాను. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బోత్ ప్రాబ్లమ్స్. సో చాలా మటుకు నేను చూశాను, క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువ ఇచ్చాడు. ఓకేనా. సో ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, సో ఇచ్చింది రాద్దాం, డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఏఎక్స్. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చిండే క్వశ్చన్. సో మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లోనే ఉంది. ఓకేనా. సో మనకి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఎం స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 0 అవుతుంది. ఓకేనా. సో మనకి ఎం స్క్వేర్ కావాలంటే ప్లస్ ఏ స్క్వేర్ నేను ఆర్హెచ్ఎస్లో పంపించాను, అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో ఎం వాల్యూ కావాలంటే స్క్వేర్ని కూడా పంపించాను, ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ అవుతుంది. ఓకేనా. సో ఎం ఈజ్ ఈక్వల్స్ ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ మనకి తెలిసి -1 బదులుగా ఏం రాస్తాం, ఐ స్క్వేర్ రాస్తాం. ఓకేనా. సో ఏ స్క్వేర్ అలాగే పెడతాను. ఓకేనా. సో రూట్ రెండు దానిలోకి అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఐ స్క్వేర్ అవుతుంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అప్పుడు ఏమవుతుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐఏ అవుతుంది, ఆర్ ఏఐ ఎలాగన్నా అనుకోండి. ఓకేనా. సో ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఆల్ఫా వాల్యూ, సో బీటా వాల్యూ వచ్చేసి ఏ అన్నట్టు. ఓకేనా. ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఓకేనా. సో ఇమాజినరీ అంటే మనకి కేస్ 3 అప్లై చేయాలన్నట్టు. ఓకేనా. సో మన పరంగా వీడియోస్ పరంగా వస్తే కేస్ 3 అప్లై చేయాలన్నట్టు. సో వై సఫిక్స్ సి ఈజ్ ఈక్వల్స్ అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ 0x ఇంటూ C1 కాజ్ ఏఎక్స్ ప్లస్ C2 సైన్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా. సో మనకి దీని వాల్యూ 1 అవుతుంది కాబట్టి C1 కాజ్ ఏఎక్స్ ప్లస్ C2 సైన్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఆర్హెచ్ఎస్ నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి, వై సఫిక్స్ పి ఈక్వల్స్ టు 1 ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో చూద్దాం. సో వై సఫిక్స్ పి ఈక్వల్స్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఏఎక్స్. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సేమ్ దాని మాదిరే దీన్ని కూడా మైనస్ ఏ స్క్వేర్ రాసుకుంటాం, -1 బదులుగా ఐ స్క్వేర్ రాసుకుంటాం. ఓకేనా. సో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వై సఫిక్స్ పి ఈక్వల్స్ టు 1 డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ టాన్ ఏఎక్స్గా రాశాను. ఓకేనా. సో మనకి తెలిసి -1 బదులుగా ఏం రాయొచ్చు, ఐ స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, వై సఫిక్స్ పి ఈక్వల్స్ టు 1 డి స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. ఇంటూ టాన్ ఏఎక్స్. సో వై సఫిక్స్ పి ఈక్వల్స్ టు 1 డి స్క్వేర్ మైనస్, సో ఐ స్క్వేర్కి ఉంది ఏ స్క్వేర్కి ఉంది, సో కాబట్టి హోల్ స్క్వేర్ రాస్తాను. ఓకేనా. సో ఐఏ హోల్ స్క్వేర్ రాస్తాను ఇంటూ టాన్ ఏఎక్స్. మనకు తెలుసు కదా, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే ఫామ్లో ఉంది కాబట్టి, సో ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి మనకు తెలుసు కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఫార్ములా అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, వై సఫిక్స్ పి ఈక్వల్స్ టు 1 డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ అవుతుంది. ఓకేనా. ఇంటూ టాన్ ఏఎక్స్. సో మనం దీన్ని మట్టుకే పార్షియల్ ఫ్రాక్షన్స్తో చేస్తాం. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం ఎలా చేసామో సో అలాగే అన్నట్టు. ఓకేనా. సో చూద్దాం. పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 1 డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు
ఏ బై డి మైనస్ ఐ అవుతుంది ప్లస్ బి బై డి ప్లస్ ఐ అవుతుంది. సో దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకుంటాను. సో ఈ విధంగా సో ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. సో 1/d మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి డి మైనస్ ఐఏ డి ప్లస్ ఐఏ కదా. సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి డి మైనస్ ఐఏ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏ లేదు, డి ప్లస్ ఐఏ లేదు. సో కాబట్టి అది మనకి ఏతో ఇంటూ అవుతుంది అన్నట్టు న్యూమరేటర్లో. అప్పుడు ఏమవుతుంది ఏ ఇంటూ డి ప్లస్ ఐఏ అవుతుంది ప్లస్ బి. సో ఇది కూడా అంతే ప్లస్ ఉంది కాబట్టి సో మనకి ఏం లేదు మైనస్ లేదు. సో కాబట్టి ఇది అనేది మనకి పైన బితో ఇంటూ అవుతుంది. ఓకేనా. సో బి ఇంటూ డి మైనస్ ఐ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము ఎల్సిఎం తీసామన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో కంపేర్ చేసి చూసినట్టయితే డి మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ క్యాన్సిల్, అలాగే ఇక్కడ కూడా అంతే. ఓకేనా. బోత్ సైడ్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డి ప్లస్ ఐఏ ప్లస్ బి ఇంటూ డి మైనస్ ఐఏ అవుతుంది. ఓకేనా. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మీరు ఏతో ఇంటూ చేయండి, ఇక్కడ కూడా బితో ఇంటూ చేయండి. అప్పుడు ఏమవుతుంది ఏడి ప్లస్ ఏఐఏ ప్లస్ బీడి మైనస్ బిఐఏ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిడి. ఓకేనా. సో కామన్ తీసేయండి. ఓకేనా. సో కామన్ తీసేయండి. సో అదేవిధంగా ఐఏ అని కామన్ తీసేసేయండి. అప్పుడు ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ డి అవుతుంది ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఐ అవుతుంది కామన్ తీసిన తర్వాత. సో ఎందుకు మీరు డీనే కామన్ తీయాలి అని మీకు డౌట్ రావచ్చు. సో మనకి ఇచ్చిండే పార్షియల్ ఫ్రాక్షన్లోనే డీలో ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా కంపేరింగ్ డి కోయిషన్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనము డి కోయిషన్స్ని కంపేర్ చేసి చూడాలన్నట్టు. ఓకేనా. సో మీరు ఎల్హెచ్ఎస్ చూసినట్టయితే 0 అయిపోతుంది డి, ఎందుకంటే డి వాల్యూవే లేదు, కోయిషంటే లేదు అసలు మనకి. సో ఆ విధంగా సో ఇక్కడ చూసినట్టే డి కోయిషంట్ ఏముంది ఏ ప్లస్ బి ఉంది. సో ఈ విధంగా కంపేర్ చేసి చూస్తే అప్పుడు ఏమవుతుంది 0 ఈజ్ ఈక్వల్స్ ఏ ప్లస్ బి అవుతుంది. సో దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. ఓకేనా. సో అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 2 కూడా. ఓకేనా. కాన్స్టెంట్స్ కంపేర్ చేస్తే అప్పుడు చూద్దాం. సో కంపేరింగ్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఐ అవుతుంది. ఓకేనా. సో ఏ మైనస్ బి వాల్యూ కావాలంటే సో ఐఏని మీరు ఎల్హెచ్ఎస్లో పంపిండి. ఓకేనా. సో ఇంటూ ఏం కాబట్టి డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/i అవుతుంది. సో దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. సో అప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ బయట పెడతాయి అన్నట్టు. ఓకేనా. సో చూద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ 0, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/ia ప్లస్ చేసినప్పుడు ఏ ప్లస్ ఏ 2a ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/i అవుతుంది. ఓకేనా. ప్లస్ చేస్తే 2. సో మనకి ఏ వాల్యూ కావాలంటే 2ని పంపించండి. అప్పుడు ఇంటూలో కాబట్టి డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2i అవుతుంది. సో సబ్స్టిట్యూటింగ్ ఏ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అప్పుడు మనకి బి వాల్యూ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ 0, బి వాల్యూ కావాలంటే మైనస్ ఏ అవుతుంది. ఓకేనా. ఆర్హెచ్ఎస్లో పోతే సో బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అలాగే పెడతాను. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/2i వచ్చింది కదా. సో 1/2i. సో ఈ విధంగా మనకి బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/2ia అవుతుంది. సో ఏ వాల్యూ వచ్చేసి 1/2ia అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా 2 వాల్యూస్ వస్తాయి. సో ఈ 2 వాల్యూస్ తీసుకెళ్ళి మీరు ఈక్వేషన్ నెంబర్ స్టార్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇక్కడ సో ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సో మరి అగైన్ మరి ఈ వాల్యూ తీసుకెళ్ళి పైన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి y(x)లో అలాగా. ఓకేనా. సో చూద్దాం అప్పుడు ఏమవుతుంది 1/d. ఇప్పుడు మన ఈక్వేషన్ నెంబర్ స్టార్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా. సో 1/d మైనస్ ఐఏ ఇంటూ డి ప్లస్ ఐఏ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 1/2ia ఏ వాల్యూ ఇది. ఓకేనా. సో 1/2ia బై డి మైనస్ ఐఏ ప్లస్ మైనస్ 1/2ia అంటే బి వాల్యూ 1/d ప్లస్ ఐఏ అవుతుంది. ఓకేనా. సో 1/2iaని నేను కామన్ తీసేసాను. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 1/2ia ఇంటూ 1/d మైనస్ ఐఏ. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాను చూడండి మైనస్ 1/d ప్లస్ ఐఏ. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ వైపు ఇదంటే సో ఇక్కడ ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది y(p) ఈజ్ ఈక్వల్స్ టు 1/2ia ఇంటూ 1/d మైనస్ ఐఏ మైనస్ 1/d ప్లస్ ఐఏ ఇంటూ tan ax అవుతుంది. ఓకేనా. సో మీరు tan axని లోపల పంపించండి. అప్పుడు ఏమవుతుంది y(p) ఈజ్ ఈక్వల్స్ టు 1/2ia ఇంటూ 1/d మైనస్ ఐఏ ఇంటూ tan ax మైనస్ 1/d ప్లస్ ఐఏ ఇంటూ tan ax అవుతుంది. ఓకేనా. సో నేను దీన్ని ఒకటి సపరేట్ చేస్తాను, దీన్ని ఒకసారి సపరేట్ చేస్తాను. ఓకేనా. సో 1/d మైనస్ ఐఏ ఇంటూ tan ax చేద్దాం. అప్పుడు ఏమవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు సో మనకు తెలుసు కదా ఫార్ములా 1/d మైనస్ ఆల్ఫా ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటిగ్రల్ ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ అంటే డిఎక్స్ అని ఫార్ములా తెలుసు కదా. సో ఆ ఫార్ములాని యూస్ చేసేటప్పుడు ఏమవుతుంది ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్. ఓకేనా. సో ఆర్ అంటే tan ax అన్నట్టు ఇక్కడ దీనికి వచ్చేస్తుండేది. సో ఇక్కడ
tan x ఇంటూ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకేనా. సో మనకు తెలుసు tan ఏ విధంగా రాసుకోవచ్చు, sin ax బై cos axగా రాసుకోవచ్చా. ఓకేనా. sin ax బై cos axగా రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్గా మనకు ఫార్ములా ఉంది, ఏంటంటే cos ax మైనస్ ఐ sin ax అవుతుంది. ఇక్కడ మా పవర్లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది అంటే. ఓకేనా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకున్న ఫార్ములా. అప్పుడు ఏమవుతుంది, ఇంటూ చేస్తే ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటిగ్రల్. ఓకేనా. సో sin ax ఇంటూ cos ax బై cos ax మైనస్ ఐ ఇంటూ sin ax, అంటే ఇక్కడ మనకి రెండు సైన్లు ఉన్నాయి. సో sin ఇంటూ sin స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో sin స్క్వేర్ ax బై cos ax. ఓకేనా. ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే cos ax క్యాన్సిల్. ఓకేనా. సో ఇక్కడ మనకి sin స్క్వేర్ ఏఎక్స్ని ఎలా రాస్తానంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా రాస్తానంటే మనకు తెలుసు కదా, sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. సో మనకి ఇక్కడ మీరు sin స్క్వేర్ టీటా కావాలంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. సో ఈ విధంగా, అందుకని మనకి టీటా ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అంతే, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో అప్పుడు ఏమైపోతుంది, సో ఇక్కడ మీరు ఒకేసారి మైనస్ ఐతో ఇంటూ చేసి సపరేట్ చేసేసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ sin ax మైనస్ ఐ 1 బై కాస్ ఏఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఐ అలాగే వస్తుంది, కాస్ స్క్వేర్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ అవుతుంది ఇంటూ డిఎక్స్. ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ ఏఎక్స్ ఉంది, ఇక్కడ కాస్ ఏఎక్స్ ఉంది. సో ఒకటి పోతే పైన ఒక కాస్ ఏఎక్స్ ఉంటుంది. ఓకేనా. సో చూద్దాం, ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ sin ax మైనస్, సో 1 బై కాస్ ఏఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, సీకెంట్ ఏఎక్స్గా రాశాను. ఓకేనా. ప్లస్ ఐ కాస్ ఏఎక్స్ ఉంటుంది ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఇంటిగ్రల్ని సపరేట్గా అప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ sin ax ఇంటూ డిఎక్స్ మైనస్ ఐ ఇంటిగ్రల్ సీకెంట్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఐ ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ, సో ఇంటిగ్రల్ sin ax ఇంటూ డిఎక్స్ చేస్తే మనకి ఏమవుతుంది, మైనస్ కాస్ ఏఎక్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి డివైడెడ్ బై ఏ అవుతుంది, మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి. ఇలా ఈ కాన్స్టెంట్లు ఏమైనా ఉంటే ఇంటిగ్రేషన్లో డివైడెడ్ బై అవుతాయి అన్నట్టు. ఓకేనా. సో మైనస్ ఐ ఇంటిగ్రల్ సీకెంట్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి మనకు ఫార్ములా ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ మీరు జనరల్గా ఫార్ములా అయితే చూసింటారు ఏంటి, సో ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి, లాగ్ tan పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2 అని మీరు ఈ ఫార్ములా చూసింటారు. ఓకేనా. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాను, లాగ్ tan పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2ని నేను ఇక్కడ ఈ ఫార్ములాలో యూజ్ చేస్తాను అన్నట్టు. ఓకేనా. సో ఇంకో ఫార్ములా కూడా ఉంది, సో మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయండి. ఓకేనా. సో ఈ పవర్ ఐఏఎక్స్, సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇంటిగ్రల్ సీకెంట్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ దీన్నంతా ఫార్ములా రూపకంగా రాసింది చూడండి. సో ఇంటిగ్రల్ సీకెంట్ కేఎక్స్ ఇంటూ డిఎక్స్. కే అంటే ఇక్కడ మనకు కాన్స్టెంట్, అప్పుడు ఏమవుతుంది, లాగ్ tan పై బై 4 ప్లస్ కేఎక్స్ బై 2 బై కే అవుతుంది. ఓకేనా. సో ఎలాగనే చెప్తాను చూడండి, ఇక్కడ కే అనే కాన్స్టెంట్ మనకి ఏమున్నా ఇంటిగ్రల్ చేసేటప్పుడు మనకి అది డివైడెడ్ బై కే అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా కే వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది మనకి ఫార్ములా ఇది యాక్చువల్గా. సో ఇక్కడ మనకి కే ప్లేస్లో ఏ ఉన్నట్టు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఐ లాగ్ tan పై బై 4 ప్లస్, ఓకేనా. సో ఇక్కడ మన కాన్స్టెంట్ ఏ కాబట్టి సో ఏఎక్స్ బై 2 బై ఏ కాన్స్టెంట్. ఓకేనా. సో ఇది విధంగా ఫార్ములా అనుకోండి. ఓకేనా. సో ప్లస్ ఐ ఇంటూ, సో ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే sin ఏఎక్స్. సో కాబట్టి మన కాన్స్టెంట్ ఏ ఉంటే అది మనకి డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డినామినేటర్లో చూసినట్టయితే, ఓకేనా. సో మీకు 1 బై ఏని డినామినేటర్లో చూసినట్టయితే 1 బై ఏని కామన్ తీయచ్చు. ఓకేనా. సో అప్పుడు నేను కామన్ తీస్తాను, అప్పుడు ఏమవుతుంది, సో ఈ పవర్ ఐఏఎక్స్ బై ఏ అవుతుంది ఇంటూ మైనస్ కాస్ ఏఎక్స్ మైనస్ ఐ ఆఫ్ లాగ్ tan పై బై 4 ప్లస్ ఏఎక్స్ బై 2 ప్లస్ ఐ sin ఏఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే, సో ఇక్కడ చూడండి మైనస్ కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ sin ఏఎక్స్ అని ఉంది. సో ఇక్కడ చూడండి మైనస్ కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ sin ఏఎక్స్ ఉందా. సో దీంట్లో నేను మైనస్ కామన్ తీస్తున్నప్పుడు ఏమవుతుంది, కాస్ ఏఎక్స్ మైనస్ ఐ sin ఏఎక్స్ అవుతుంది. సో మనకు తెలుసు కదా ఫార్ములా, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, కాస్ ఏఎక్స్ మైనస్ ఐ sin ఏఎక్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఈ మైనస్ అలాగే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది.
ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ అవుతుంది అన్నట్టు. మనకు ఫార్ములా తెలుసు కదా ముందు, నేను ఇవి రెండు కంబైన్ చేసి ఇలా రాసాను అన్నట్టు. ఓకేనా, సో చాలా మటుకు మెటీరియల్స్లో ఇలా కూడా ఉంటుంది. ఓకేనా, సో ఈ పవర్ ఐఏఎక్స్ బై ఏ ఇంటూ మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ అవుతుంది. ఓకేనా, సో మైనస్ మిగతాది ఇదంతా అలాగే వచ్చేస్తుంది, ఐ లాగ్ ట్యాన్ పై బై 4 ప్లస్ ఏఎక్స్ బై 2 వస్తుంది అన్నట్టు. ఈ విధంగా నేను చేశాను అన్నట్టు. ఓకేనా, సో అదేవిధంగా 1/d ప్లస్ ఐ ఇంటూ ట్యాన్ ఏఎక్స్ని చేద్దాం. సో ఇవి మీకు చూడడానికి ఇలా ఉంటాయి కానీ చాలా ఈజీ ఇవి. ఓకేనా, సో దీన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1/d మైనస్ ఆఫ్ మైనస్ ఐఏగా రాస్తాను ఇంటూ ట్యాన్ ఏఎక్స్ రాస్తాను. సో దీన్ని కూడా మనకు ఫార్ములా తెలుసు కదా, 1/d మైనస్ ఆల్ఫా ఇంటూ ఆర్ ఫార్ములా అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు ఆల్ఫా వాల్యూ వచ్చేసి మైనస్ ఐఏ. ఓకేనా, సో మనకు ఆర్ వాల్యూ వచ్చేసి ట్యాన్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేద్దాము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి. సో ఇక్కడ రాసాను చూడండి, సో ఆల్ఫా వాల్యూ వచ్చేసి మైనస్ ఐ, ఆర్ వాల్యూ వచ్చేసి ట్యాన్ ఏఎక్స్, ఫార్ములా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఆర్ ఇంటూ ఈ మైనస్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా, సో అప్పుడేమవుతుంది, ఈ పవర్ మైనస్ ఐఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ట్యాన్ ఏఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకేనా, సో మనకు తెలుసు ట్యాన్ ఏఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ రాసుకోవచ్చు. ఈ పవర్ ఐఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్గా రాసుకోవచ్చు ఇంటూ డిఎక్స్. ఓకేనా, సో లోపల ఇంటూ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఐఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా, ప్లస్ ఐ సైన్ ఏఎక్స్ ఓకేనా, సైన్ స్క్వేర్ ఏఎక్స్ అవుతుంది బై కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మీకు కాస్ ఏఎక్స్ క్యాన్సిల్. ఓకేనా, సో సైన్ స్క్వేర్ని కూడా ఎలా రాసుకోండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏఎక్స్గా రాసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఐఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ప్లస్ ఐ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఒకేసారి స్ప్లిట్ చేసి రాసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఐఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ప్లస్ ఐ ఇంటూ 1 బై కాస్ ఏఎక్స్ మైనస్ ఐ కాస్ స్క్వేర్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకేనా, సో మనకి తెలుసు 1 బై కాస్ ఏఎక్స్ అంటే సీకెంట్ ఏఎక్స్. ఓకేనా, సో ఇక్కడ మన కాస్ ఏఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకో పైన కాస్ ఏఎక్స్ ఉన్నట్టు. ఓకేనా, సో ఒకేసారి ఇంటిగ్రల్ కూడా అప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఐ ఇంటిగ్రల్ సీకెంట్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఐ ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకేనా, సో ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఇంటూ సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ చేస్తే మైనస్ కాస్ ఏఎక్స్ అవుతుంది. సో డివైడెడ్ బైలో కాన్స్టెంట్ ఏది ఉంటే అది మనకి ఇక్కడ చూసుకోండి కాన్స్టెంట్ ఎప్పుడైనా. ఓకేనా, సో డివైడెడ్ బై ఏ ప్లస్ ఐ మనకు తెలుసు దీని ఫార్ములా ఇంతకుముందు చూసాం. సో లాగ్ ఇంటూ లాగ్ ఆఫ్ ట్యాన్ పై బై 4 ప్లస్ ఏఎక్స్ బై 2 బై ఏ అవుతుంది. ఓకేనా, మైనస్ ఐ సైన్ ఏఎక్స్ బై ఏ అవుతుంది. ఇది కూడా ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ చేస్తే ఇంటూ డిఎక్స్ చేస్తే మైనస్ ఐ సైన్ ఏఎక్స్ బై ఏ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తానంటే, సో మరి మనకి 1/aని టోటల్గా నేను ఎల్సిఎం తీసేసి బయట తీస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్స్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ బై ఏ అవుతుంది ఇంటూ మైనస్ కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ లాగ్ ఆఫ్ ట్యాన్ పై బై 4 ప్లస్ ఏఎక్స్ బై 2 మైనస్ ఐ సైన్ ఏఎక్స్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి రెండు ఒకసారి రాయండి, ఒక చోట రాయండి. ఓకేనా, సో ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ బై ఏ ఇంటూ మైనస్ ఆఫ్ కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్ ప్లస్ ఇంకా మిగతాది ఇది అలాగే ఉంటుంది, ఐ లాగ్ ఆఫ్ ట్యాన్ పై బై 4 ప్లస్ ఏఎక్స్ బై 2 అలాగే ఉంటుంది. ఓకేనా, సో మనకి దీన్ని చూసినట్టయితే కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఐఏఎక్స్. సో నేను ఇలా రావడానికి ఇలా రాసుకున్నాను అన్నట్టు. ఓకేనా, అందుకని ఇవి రెండు ఇలా రాసుకొని ఇలా మనకి ఫార్ములా ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాను అన్నట్టు. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్స్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ బై ఏ ఇంటూ ఈ పవర్ ఐఏఎక్స్ అవుతుంది. ఓకేనా, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది చూడండి పవర్లో, ప్లస్ ఐ లాగ్ ఇది అలాగే ఉంటుంది ట్యాన్ పై బై 4 ప్లస్ ఏఎక్స్ బై 2. ఓకేనా, సో వై సఫిక్స్ పి ఈజ్ ఈక్వల్స్ అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూస్ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. అప్పుడు ఏమవుతుంది, వై సఫిక్స్ పి ఈజ్ ఈక్వల్స్ 1/2IA ఇంటూ ఈ పవర్ ఐఏఎక్స్ బై ఏ ఇంటూ మైనస్ ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఐ లాగ్ ఆఫ్ ట్యాన్ పై 4 ప్లస్ ఏఎక్స్ బై 2 మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ పెట్టాను అక్కడ. ఓకే, మైనస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ బై ఏ ఇంటూ మైనస్ ఈ పవర్ ఐఏఎక్స్ అంటే మనకి ఈ వాల్యూ అన్నట్టు. ఓకేనా, సో ఐఏఎక్స్ ప్లస్ ఐ లాగ్ ఆఫ్ ట్యాన్ పై 4 ప్లస్ ఏఎక్స్ బై 2 అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇది మనకి వై సఫిక్స్ పి. ఓకేనా, అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. సో ఇంతకు చాలు, మరి ఫర్దర్గా చేస్తే మరి మీరు చాలా కన్ఫ్యూజ్ పడతారు. ఓకే, సో ఇంత చాలు, ఇది మనకి పిఐ. సో మనకి ఇంత చాలు, మనకి మరి ఫర్దర్గా చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా, సో జనరల్ సొల్యూషన్ ఈస్ వై ఈజ్ ఈక్వల్స్ టు వైసి ప్లస్ వైపి. ఓకేనా, వై సఫిక్స్ సి ప్లస్ వై సఫిక్స్ పి.
వై ఈజ్ ఈక్వల్స్ అప్పుడు ఏమవుతుంది వై సబ్ సి c1 cos ax ప్లస్ c2 sin ax వచ్చింది ప్లస్ అదే వై సబ్ పి ఈ వాల్యూ అంతా రాసేయండి ఓకేనా 1/2 i ఇంటూ ఈ పవర్ ix బై ఏ మైనస్ ఈ పవర్ మైనస్ ix మైనస్ ఐ లాగ్ ఆఫ్ tan పై బై 4 ప్లస్ x/2 మైనస్ ఈ పవర్ మైనస్ ix బై ఏ ఇంటూ మైనస్ ఈ పవర్ ix ప్లస్ ఐ లాగ్ ఆఫ్ tan పై బై 4 ప్లస్ x/2 ఇదే సొల్యూషన్ అండి.